హాయ్ అండి, అందరికీ నమస్తే. మధ్యతరగతి కుటుంబ ఆడవాళ్ళకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఉన్న దాంట్లో సర్దుకుపోవడం. ఎందుకంటే దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కదండీ. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే 9 పొదుపు చిట్కాలను మీతో షేర్ చేసుకుంటాను. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్, హోమ్ మేడ్ ఫుడ్, షాపింగ్, వాటర్ సేవింగ్, గ్యాస్ సేవింగ్, కరెంట్ సేవింగ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రాసరీ ఐటమ్స్. వీటి విషయంలో నేను సేవింగ్లో చాలా జాగ్రత్తగా ఉంటానండి. వీటి గురించి ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, కింద ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మధ్యతరగతి కుటుంబం ఒక్కొక్క రూపాయిని ఖర్చు చేయడానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. వీటి విషయంలో సేవింగ్ ఏంటి అనుకోకుండా వీటితోనే స్టార్ట్ చేస్తే మన పొదుపు అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. డబ్బును సంపాదించడం గొప్ప కాదు, డబ్బుని ఏ విధంగా పొదుపు చేయాలో తెలియడం గొప్ప. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్తే. మధ్యతరగతి కుటుంబ ఆడవాళ్ళకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఉన్న దాంట్లో సర్దుకుపోవడం. ఎందుకంటే దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కదండీ. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే 9 పొదుపు చిట్కాలను మీతో షేర్ చేసుకుంటాను. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్, హోమ్ మేడ్ ఫుడ్, షాపింగ్, వాటర్ సేవింగ్, గ్యాస్ సేవింగ్, కరెంట్ సేవింగ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రాసరీ ఐటమ్స్. వీటి విషయంలో నేను సేవింగ్లో చాలా జాగ్రత్తగా ఉంటానండి. వీటి గురించి ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, కింద ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మధ్యతరగతి కుటుంబం ఒక్కొక్క రూపాయిని ఖర్చు చేయడానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. వీటి విషయంలో సేవింగ్ ఏంటి అనుకోకుండా వీటితోనే స్టార్ట్ చేస్తే మన పొదుపు అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. డబ్బును సంపాదించడం గొప్ప కాదు, డబ్బుని ఏ విధంగా పొదుపు చేయాలో తెలియడం గొప్ప. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.